హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలాని. ఈరోజు వచ్చేసి లక్ష్మీ వ్రతానికి నేను ఏమేం చేశాను అనేదైతే చూపిస్తున్నాను. ప్రసాదాలు, రెసిపీస్ అండ్ ఈజీగా మార్నింగ్ లేచి ఎటువంటి స్టోరేజెస్ లేకుండా నేనైతే చేసేసుకున్నాను. 1.5 అవర్లో అయితే అయిపోతుంది. కాకపోతే కొంచెం స్లోగా చేసుకునే వాళ్ళకైతే 2 అవర్స్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే నేను రైస్ ఆల్రెడీ నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. అది స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ నేను పప్పు కూడా ఒక అరగంట నానబెట్టింది. ఇప్పుడు అది కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఫస్ట్ ఈ బాయిల్ అయ్యే మెథడ్వి తొందరగా మనం స్టవ్ మీద కనుక పెట్టేసుకుంటే అయిపోతుందనమాట. ఇప్పుడు చింతపండు గుజ్జు నానబెట్టాం కదా, ఆ గుజ్జు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను పులిహోరకి. పులిహోరలోకి ఈ పొడి గనక యూస్ చేస్తే మనము బయట గుడిలో గనక ప్రసాదం తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను జస్ట్ మిరియాలు, జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండే లోపు మనము ఏదైతే పప్పు మిక్సీలో వేసుకోవాలి అనుకున్నవి వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ పూర్ణాలకి పప్పు అయితే వేస్తున్నాను. అండ్ పూర్ణాలకి నేను రైస్ విడిగా నానబెట్టకుండా జస్ట్ రైస్ ఫ్లోర్ యూస్ చేసి చేస్తాను. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇలా మినప్పప్పు తీసుకుని లైట్గా కొంచెం వాటర్ వేసి మనము పేస్ట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే జార్లో మనము సేమ్ వడలకి గనక పేస్ట్ చేసుకోవాలి కదా, సో అది కూడా ఇప్పుడే చేసేసుకుంటాను. నేను పప్పు నానబెట్టుకునేటప్పుడే ఎక్కువగా నానబెట్టుకున్నాను. వడలకి, పూర్ణాలకి ఒకేసారి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వడలకి నేను జస్ట్ లాస్ట్లో ఎందుకు వేయాలి అనేది చెప్తాను వినండి. మనం వడల్లోకి పచ్చిమిరపకాయ, అల్లము యూస్ చేస్తాము కాబట్టి చిటికెడు ఉప్పు కూడా ఇప్పుడే వేసి లైట్గా వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ కూడా వేయవసరం లేదు, ఎందుకంటే జారుగా అయిపోతుంది. అండ్ ముందే పూర్ణాల పిండి వేసుకోవడం వల్ల మనకి ఈ ఘాట్ అనేది పూర్ణాల పిండికి తగలకుండా ఉంటుంది. అందుకని వడల పిండి ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి. వడలు క్రిస్పీగా రావాలి అనుకుంటే చిల్డ్ వాటర్ కొంచెం చిన్న గ్లాస్ అంత వేసి కనుక పేస్ట్ చేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి. అంతేకాకుండా వడపిండి ఇలా ఒక్క 5 నిమిషాలు మన చేత్తోనే తిప్పితే రోట్లో కనుక రుబ్బితే ఎలా ఉంటుందో అలా మృదువుగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేది మధ్యలో చెక్ చేసుకోవాలి. అవి దాని పని అవి చేసుకుంటున్నాయి కదా అని వదిలేయకూడదు అనమాట. మధ్య మధ్యలో మనం స్టవ్ మీద ఏం పెట్టాము అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను పులిహోరకి ఫ్రై చేసిన మసాలా దినుసులన్నీ చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని చాలా మెత్తగా మనము పౌడర్ అనేది చేసేసుకోవాలి. ఇది మనము స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ముందుగానే కొంచెం ఎక్కువ చేసుకుని మనము స్టోర్ చేసుకుని ఎప్పుడు పులిహోర కలుపుకుంటున్నామో అప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పచ్చానపప్పు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇదే వేడిలో మనము వడకట్టుకోవాలి. కొంచెం చల్లారనిచ్చిన వాటర్ అనేది పప్పుకు పట్టేస్తుంది. కాబట్టి మీరు విజిల్ తీసిన వెంటనే చక్కగా మీరు వడగట్టేసుకోవాలి. ఇక్కడ నేను పూర్ణాల పప్పుకి 3 విజిల్స్ మాత్రమే అందులోనూ నేను పప్పు ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ పెట్టినా, ఎక్కువ వాటర్ వేసినా మనకి పూర్ణాల పప్పు అనేది ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా అయిపోయినప్పుడు మనకి ఇంకొంచెం దాన్ని బాయిల్ చేయడానికి మెథడ్ అనేది టైం పడుతుంది. సో అది మాత్రం చూసుకోండి. ఇప్పుడు పూర్ణాల పప్పులోకి బెల్లము, ఇలాచి 2 చక్కగా వేసేసేసి నేను ఇక్కడ బెల్లం పౌడర్ యూస్ చేశాను. మీరు మామూలుగా బెల్లం కూడా దంచి వేసేసుకోవచ్చు. వాటిని వేసిన తర్వాత పప్పు గుత్తుతో ఇలా పప్పు అనేది మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టారా ఆ పప్పు అనేది మాడిపోతుంది. కాబట్టి ఇది లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ మనకి ఏదైతే బెల్లంలో లైట్గా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది పప్పు పీల్ చేసుకుంటుంది. కాబట్టి ఇది అంతులోకి ఉడుకుతూ ఉంటుంది. కానీ ఇది పొయ్యి మీద పెట్టినప్పుడు మాత్రం పక్కన వేరే పని చేస్తూ ఉన్నా కూడా ఒక కన్ను అనేది ఆ పప్పు మీద వేయండి. ఇప్పుడు పూర్ణాల పిండికి నేను ఒక గ్లాస్ పప్పుకి ఒక గిన్నె పౌడర్ బియ్యపు పిండి తీసేసుకుని చిటికెడు ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. వాటర్ మాత్రం ఎక్కువ వేసేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి పిండిలో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టదు. కొంచెం కొంచెం కావాలి అనుకుంటే వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని పూర్ణాలకి పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఇలా చెక్ చేసుకోవచ్చు. మనం ఫింగర్ కనుక ఇలా పెట్టినప్పుడు చక్కగా పిండి
పూతలాగా అతుక్కుంటే మనకి ఈ పిండి అనేది రెడీ అయిపోయినట్టే. చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే మన ప్రసాదం అనేది రుచి ఇంకా బావుంటుంది. అండ్ ఇక్కడ పప్పు అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! గరిటెకి అతుక్కుంటుంది అంటే ఉండ చుట్టడానికి బాగా వస్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోయింది. దద్దోజనంకి సగం రైస్ అయితే తీస్తున్నాను. అంటే దద్దోజనం ఎక్కువ చేయవసరం లేదు. కొంచెం చేస్తే సరిపోతుంది. ఈ రైస్ చల్లారేలోపు మనం దద్దోజనంకి తాలింపు గూడా వేసేసుకుందాం. సో, ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము అన్నాన్ని చల్లార్చుకోవాలి. అన్నాన్ని ఇలా ఒక స్పూన్ తీసుకొని బాగా స్మాష్ చేసుకుంటే గనక మనకి దద్దోజనం చాలా బావుంటుంది. మెతుకులుగా లేకుండా మెత్తగా ఉంటుంది. ఇలా బాగా స్మాష్ చేసుకోవాలనుకుంటే అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకుని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకేసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనము పెరుగనేది కలపాలి. ఇప్పుడు తాలింపు అనేది వేస్తున్నాను చూడండి. తాలింపు దినుసులు అన్నీ నేను ఒకేసారి కలిపి పెట్టుకుంటా కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. తాలింపు దినుసుల్లో సేమ్ మనం తాలింపు దినుసులకి ఏమైతే వాడతామో అవి వేసేసి 2 ఎండుమిరపకాయలు, కాకపోతే 4 మిరియాలు, కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని కొంచెం చల్లారనివ్వండి. వెంటనే వేసేయకండి. ఇప్పుడు మనము చల్లారిన అన్నంలోకి పెరుగైతే తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలు ఇక్కడ యాడ్ చేయట్లేదు. స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇలా బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల జారుగా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన తాలింపు కూడా వేసేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇష్టం ఉండేవాళ్ళు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మన దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పులిహోరకి తాలింపు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. సరిపడా ఆయిల్ తీసేసుకుని దీంట్లోకి మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పల్లీలు వేసేసుకుని పచ్చిమిరపకాయలు ఒక 6, 7 గనక వేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే చింతపండు పులిహోరలోకి మనకి ఆ మాత్రం ఘాటు ఉంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మనము తాలింపులోకి ఫస్ట్ అవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే తాలింపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగానే తాలింపు దినుసులు గనక వేస్తే మాడిపోతాయి అన్నమాట. తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా తాలింపు దినుసులతో పాటు లైట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు కూడా కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా మీరు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చింతపండు గుజ్జు మనం ఏదైతే ముందుగానే తీసి పెట్టుకున్నామో ఆ గుజ్జు అనేది వేసేసేసి దీంట్లోకే ఇప్పుడే మీరు పసుపు, ఉప్పు అండ్ మనం బెల్లం కూడా దీంట్లో యూజ్ చేస్తాము. కావాలనుకుంటే మీరు బెల్లం పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ బాగా వేసేసేసి కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఉప్పు కనుక మీకు తక్కువగా అనిపిస్తుంది, ఎక్కువగా అవుతుంది అని అనుకుంటే కొంచెం తగ్గించే వేసుకోండి. కావాలనుకుంటే తర్వాత కలుపుకోవచ్చు. అండ్ ఇలా బాగా దగ్గరకు అయ్యే వరకు మనము ఇదైతే బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి లైట్గా. చల్లారిన తర్వాత మనము అన్నంలోకి ఈ చింతపండు గుజ్జంతా వేసేస్తాము. అండ్ అన్నం కూడా చల్లారాలండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే మసాలా పౌడర్ చేసుకున్నామో ఆ మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. పులిహోర ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా చక్కగా మీరు మిక్స్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా పులిహోర రసం ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చండి. పులిహోర రసాన్ని మనం కావాలనుకుంటే కొంచెం మిగిలితే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూర్ణాలు అనమాట. పూర్ణాలు చేయడానికి పప్పు అనేది చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు మనము ఫస్ట్ చిన్నగా ఇలా ఉండలు అయితే చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకుని పెట్టుకుంటే పూర్ణాలు వేస్తున్నప్పుడు చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. పూర్ణాలు మాత్రం వేస్తున్నప్పుడు పప్పు మాత్రం ఇలా చక్కగా లడ్డు చుట్టుకునేలాగా ఉంటేనే బాగా వస్తాయి. ఇప్పుడు పూతపిండి ఏదైతే ఉందో దాంట్లోకి ఇలా డిప్ చేసి 2 ఫింగర్స్తో కనుక మనం వదిలితే చక్కగా మనకి పూర్ణాలు అనేది రౌండ్గా వస్తాయి అండ్ పగలకుండా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. మనం నూనెలో వేసిన తర్వాత పూర్ణాలు వెంటనే తిప్పకూడదు. ఇలా ఎర్రగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే తిప్పాలి. ముందుగా తిప్పారా అతుక్కుని ఉన్నవి కూడా డివైడ్ చేయకూడదు. అలా కూడా డివైడ్ చేశారా పూర్ణాల లోపల ఉన్న పప్పు అనేది బయటకు వచ్చి ఆయిల్కి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో పూర్ణాలు వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ పూర్ణాలు ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మనము గారెలు అనేది చేసుకోవాలి. ఈలోపు నేను పక్కన పొంగల్ కూడా పెట్టేసుకున్నాను.
పొంగల్కి పాలు పెట్టేశాను అండ్ పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వడలు అనేది వేస్తున్నాను. వడలు కూడా మనము ఒక్క చేత్తో ఇలా వేయొచ్చండి. చాలా ఈజీగా చాలా బాగా వస్తాయి. జస్ట్ నేనైతే నెయ్యి నూనె ఏమీ రాసుకోలేదు చేతికి. జస్ట్ వాటర్లో డిప్ చేసి నేను కొంచెం పిండి తీసుకుని ఎగరేసి ఇలా చిన్నగా రౌండ్గా షేప్ చేసుకుని జస్ట్ ఒక చిన్న హోల్ పెట్టేసి వేసేసాను. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఉంటుంది. అండ్ మీరు కనుక ఇది ఇలా చేయడానికి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది వడలు వేయడం అనేది. ఇప్పుడు వడలు కూడా అయిపోతున్నాయి కదా, సో వడలు మాత్రం ఫ్రై చేసుకుంటున్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల అనేది పచ్చిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ వడలు ఫ్రై అయ్యేలోపు నేను పక్కన పాలు పెట్టా కదా, అవి కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ పాలైతే పొంగడానికి వచ్చాయండి. నేను ముందుగానే బియ్యము పప్పు నానబెట్టుకున్నాను పొంగల్ చేసుకోవడానికి. ఇప్పుడు పాలు పొంగిన తర్వాత నేను బియ్యం అనేది 3 గుప్పిళ్ళు అనేది వేసేసాను అనమాట. అండ్ వేస్తున్నప్పుడు ఆ మహాలక్ష్మిని తలుచుకుంటూ వేశాను. ఇప్పుడు ఈ పొంగల్ కూడా మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. అండ్ బియ్యం వేయంగానే వెంటనే ఒకసారి తిప్పండి, లేకపోతే అది ముద్దలాగా అయిపోతుంది అనమాట. పాలల్లో వేసిన తర్వాత ఒక్కసారి 2 సార్లు తిప్పుతూ మీరు మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అడుగు కూడా అంటకుండా ఉంటుంది. ఇక్కడ మన వడలు కూడా రెడీ అయిపోయాయి. సో ఇలా ఈజీగా మనము ఇంట్లోనే ఒక్కొక్క ఐటెం చేసుకుంటూ ఇంకొక ఐటెం కూడా ట్రై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట. ఇప్పుడు పొంగల్ చూసారా, వడలు వేసేలోపుకి నాకు ఇది కూడా రెడీ అయిపోయింది. చక్కగా అన్నం అనేది ఉడికిపోయింది, పప్పు కూడా. ఇప్పుడు నేను యాలక్కాయలు వేసేసేసి బెల్లం పౌడర్ యూస్ చేశాను. మీరు కావాలనుకుంటే బెల్లము మామూలుగా కొట్టన్నా వేసుకోవచ్చు, లేకపోతే పంచదార కూడా వేసుకుని కూడా పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. షుగర్ మీకు ఇష్టం లేదు అనుకుంటే బెల్లం పౌడర్తోనే చేసుకోండి, చాలా మంచిది. అండ్ ఇక్కడ నేనైతే బెల్లం చాలా తక్కువ వాడతాను స్వీట్నెస్కి, సో లైట్గా వేసి చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడు పొంగల్ అయిపోయిన తర్వాత నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా పైనుంచి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. నాకు టైం సరిపోక పైనుంచి జీడిపప్పు వేసేసాను. ఈరోజు నేనైతే వరలక్ష్మి వ్రతానికి ఎకో ఫ్రెండ్లీగా చేశాను అనమాట. సో ఎక్కువ మనం హడావిడి లేకుండా నీట్గా నేను చేసుకున్న అలంకరణ అండ్ ప్రసాదాలు అన్నీ ముందుగానే పెట్టేసుకుని ప్రశాంతంగా పూజ అనేది అయితే చేసేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.